హాయ్ అండి అందరికీ. ఇది మొన్న ద్వారకా తిరుమలలో తెప్పోత్సవం జరుగుతుంటే వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదని చెప్పి సడన్గా అనుకోకుండా వెళ్ళాము. ఆ లైటింగ్ అది చాలా డెకరేషన్ అది చాలా బాగుందండి. క్రాకర్స్ అవి చాలా బాగా కాల్చారు. అయితే మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అయ్యే వరకు ఉన్నామండి, ఎండింగ్ వరకు. అంటే తెప్పోత్సవం అంటే ఇప్పుడు అక్కడ హంసవాహనంపై స్వామివారిని పెట్టి అక్కడ కోనేరులో ఉన్న మందిరం చుట్టూ 3 టైమ్స్ రౌండ్స్ వేస్తారు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక స్వామివారికి పూజ చేస్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యాక పూజ చేసి హారతిస్తారు. మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చాక అప్పుడు స్వామివారిని బయటికి తీసుకొచ్చేస్తారండి. అప్పటి వరకు వీళ్ళు క్రాకర్స్ వేస్తూ ఉంటారు. క్రాకర్స్ కూడా చాలా బాగా కాల్చారండి అక్కడ. అయితే ఇప్పుడు ఫస్ట్ది స్టార్ట్ అయింది, మేము వెళ్ళేటప్పుడే స్టార్ట్ అవుతుంది, వెళ్ళాము. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఆ డెకరేషన్ అది చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయ్యాక అక్కడ స్వామివారికి పూజ చేసి హారతి ఇచ్చాక మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారండి. 3 టైమ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నాము. ఆ క్రాకర్స్ చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా ఎక్కువ కాల్చారు అక్కడ. స్నేక్ క్రాకర్స్, తర్వాత పెద్ద పెద్ద మనం మామూలుగా చిన్న దీపావళి సామానం చిన్న చిన్నవి కాల్చుకుంటాకే ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉంటాం కదా. అక్కడ అదేంటి విష్ణు చక్రం, అవి పెద్ద పెద్ద విష్ణు చక్రం, తర్వాత ఈత చెట్టు అవి పెట్టారండి. చాలా బాగున్నాయి చూడడానికైతే. డెకరేషన్ కూడా లైటింగ్ అది చాలా బాగుంది. చూడండి ఎంత బాగా కాలుస్తున్నారు. ఇంకా 1 రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు అలాగా చూసాము. మళ్ళీ కొంతసేపు కూర్చున్నాము. చైర్స్ అవి ఉన్న ప్లేస్ కూడా చాలా బాగుందండి. క్రౌడ్ ఎక్కువే ఉన్నారు కానీ అంతగా తోసేసుకునే అంత ఇది లేదు, ఖాళీగా ఉంది. ఎక్కడికక్కడ చైర్స్ వేసేసారు. సెక్యూరిటీ కూడా ఎక్కడికక్కడ చాలా బాగుంది. లైటింగ్ అది చాలా బాగుంది. అక్కడ చెట్లకి పక్కన కట్టారండి స్నేక్ క్రాకర్స్ అవి కట్టారు. మధ్య మధ్యలో సౌండ్స్ వస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి ఒకసారి, స్నేక్ క్రాకర్ వెలిగించారు, ఎవరు చూడలేదు. అది బుసలు కొడుతున్నట్టు సౌండ్ వస్తుంటే అందరూ ఒకసారి అటు చూశారు. నిజంగా పాము వచ్చినట్టే ఉందండి. మేమేమో ఈ తెప్పోత్సవం చూస్తున్నాము, ఒకసారి అది వెలిగించారు, నిజంగా పాము సౌండే వచ్చింది. అది విష్ణు చక్రం చూడండి ఎంత బాగుందో. అది తిరిగాక మొత్తం అంతా కాలిపోయిన తర్వాత ఒకటి పేలిందండి. చాలా అసలు రీసౌండ్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఇంకా అక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే క్రాకర్సేనండి. అక్కడ అంటే దేవుడిని చూడడానికే వెళ్ళాం కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ. చాలా బాగుంది, బాగానే ఎంజాయ్ చేసాము. అనుకోకుండా వెళ్ళాం కానీ అంతా అయిపోయాక లాస్ట్లో దేవుడిని బయటికి తీసుకొచ్చే టైంలో తీసానండి వీడియో. దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ తెప్ప మీద నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఓ పక్కన స్నేక్ అది చూడండి సౌండ్ ఎలా చేస్తుందో. ఈ దేవుడిని చూసేవాళ్ళ కంటే ఆ క్రాకర్స్ చూసే ఇంట్రెస్ట్గా చూసారు అందరూ. అయిపోయి పూజ అయిపోయాక దేవుడిని తీసుకొచ్చేసి మళ్ళీ దేవాలయంలోకి తీసుకెళ్ళిపోయారు. స్నేక్ చూడండి అది ఎలా పసలు నిజంగా పాము వచ్చినట్టే ఉందండి అక్కడైతే. అది లెగిసి పడిపోయినా మళ్ళీ లెగిసి పసలు కొట్టింది అది. ఇంకా ఎండింగ్ అండి, తీసుకెళ్ళిపోయేటప్పుడు మండపం నుంచి బయటికి తీసుకొచ్చి దేవాలయంలోకి తీసుకెళ్ళేటప్పుడు వీడియో అండి ఇది. నా వీడియో ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.